గ్రీన్ టీ అనేది మామూలు టీతో పోలిస్తే ఎందుకు మంచిదంటే, మామూలు టీలో పాలున్నాయి, గ్రీన్ టీలో పాలుండవు. కాబట్టి క్యాలరీస్ తగ్గుతాయి. మామూలు టీలో పంచదార వేసుకుంటున్నారు 2-3 స్పూన్లు. ఈ గ్రీన్ టీలో పంచదార వాడరు కాబట్టి క్యాలరీస్ రావట్లేదు. కాబట్టి గ్రీన్ టీ మంచిదంటానికి కారణం ఏంటంటే 0 క్యాలరీస్. కాబట్టి లావు ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి 4 కప్పులు 10 కప్పులు త్రాగినా వాళ్ళకి క్యాలరీస్ రావు కాబట్టి మంచిదనేట్లా ప్రచారంలోకి రావడానికి ఇది రీజన్ అనమాట. కానీ క్యాలరీస్ ఉండట్లేదు కానీ మీకు టీ వెళుతున్నది కదా, ఒక కప్పు టీలో, ఒక కప్పు కాఫీలో కానీ ఏదన్నా కెఫిన్ అనేది కాఫీలో ఉంటుంది, టీలో థీన్ అనే మెడిసిన్ ఉంటుందన్నమాట. మామూలు టీలోనూ అది ఉంటుంది, గ్రీన్ టీలోనే ఈ మెడిసిన్ ఉంటుంది. అసలు దోషమల్లా ఈ టీలో ఉండే మెడిసిన్ అండి. పాలు పంచదార క్యాలరీలకు కారణం నేను కాదంటలేదు. అవి లేనంత మాత్రాన మెడిసినల్ ఎఫెక్ట్ మన మీద పోదు కదండి. టీలు ఎక్కువ తాగారా మగవాళ్ళకి వీర్య కణాలు తగ్గిపోతాయి, వాటిని డ్యామేజ్ చేసే గుణం ఎక్కువ ఉంటుందన్నమాట. మరి టీ కాఫీలు తాగితే